ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది. అయితే మోకిల పిఎస్ వాళ్ళు తీసుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది. వారు ఎవరైతే ఉన్నారో బయట ఆధారాలు అంటూ కోర్టులో ఇంకేం చేసిరు అన్నది తెలీదు. బట్ ఏంటంటే వాళ్ళ మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే బయట ఎక్కడనో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఏదో చేస్తాము, ఇంకా పూజలు పునస్కారాలు అట్లాంటివి చేసి మీకు ఏమంటారు విముక్తి కల్పిస్తామని అట్లాంటి కొన్ని విషయాలు తీసుకొని మోసం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అదే విషయమై కంప్లైంట్ చేస్తున్నారు. మన జడ్జి ముందు మాట్లాడే అవకాశం ఉందా? నేను తప్పు చేయలేదు, కావాలని పెట్టారని అట్లా ఏమన్నా విన్నపించుకుందా? అలాంటి ఏం లేదండి. తన ముఖంలో ఏ మాత్రం కూడా అట్లాంటి ప్రస్తావనే కనబడలేదు. కోర్టు వారు అడిగినా కూడా బాధ లాంటి విషయాలు కూడా తన ఫేస్లో ఎట్లాంటి సందర్భంలో కూడా మనం చూడలేదు. కేసులో ఇరికిపోయాను, కోర్టుకు వచ్చాను, జైలుకి పోతున్నాను, పశ్చాత్తాపం ఏం లేదు. అట్లాంటి పశ్చాత్తాపం అన్నది ఏం మాత్రం కూడా ఆమె ముఖంలో కనబడలేదు. కోర్టు వారు అడిగారు, అడ్వకేట్ కూడా పెట్టుకునే స్తోమత లేదని మాత్రమే ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మరి తను కార్లు అవన్నీ చాలా మెయింటైన్ చేస్తారు, కానీ అడ్వకేట్ను పెట్టుకునే పరిస్థితి కూడా లేదని చెప్పేసి వారు చెప్పడం అన్నది కొంచెం సిగ్గు చేయడే. సాక్ష్యాలు కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు పోలీసులు? తెలియదండి. ఇప్పటికిప్పుడు వాదనలు అంటూ ఏమి జరగవండి. కేవలం ఇది తనని కస్టడీలోకి తీసుకోవడం మాత్రమే. రిమాండ్ చేశారు, తను కస్టడీలో ఉండి 1 వీక్ చేశారండి. 1 వీక్ తర్వాత వారికి కస్టడీలో వాళ్ళను ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటన్నది సాక్ష్యాధారాలు మొత్తం పోలీసు వాళ్ళు మీకు విన్నవిస్తారు. పోలీసులు కస్టడీ కావాలని కోరారా? మళ్ళీ కస్టడీ ఆల్రెడీ విధించింది కోర్టు. ఫర్దర్గా కావాలంటే కోర్టు వారిని అడుగుతారు. 7 days అండి. 7 days ఇచ్చారు. 7 days రిమాండ్ ఇచ్చారు. మళ్ళీ కస్టడీకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అది పోలీస్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. పోలీస్ వాళ్ళు ఫర్దర్గా ఇంకా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది అనుకుంటే అడుగుతారు. ఇంకా రాగానే ఫస్ట్ ఏం ఆర్గ్యుమెంట్ జరిగాయి? ఆర్గ్యుమెంట్ ఏం ఉండవండి. ఇది ఓన్లీ వాళ్ళని విచారణ సమయం మాత్రమే. కేవలం విచారించడానికి పోలీసు వాళ్ళు తీసుకునే అవకాశం మాత్రమే, కానీ ఎట్లాంటి ఆర్గ్యుమెంట్లు కానీ సాక్ష్యాధారాలు కూడా ఇప్పుడు కోర్టుకి ఇప్పటికిప్పుడు సమర్పించే యోచన. ఇలాంటి విషయాల్లో న్యాయ వ్యవస్థ ఇలాంటి వారికి సహకరిస్తుందా? వీళ్ళ పట్ల కేసు వీళ్ళు విచారిస్తాము, మేము ముందుకు వస్తాము మేము తరపున అంటూ మీరేమన్నా డిసిజన్ తీసుకుంటారా? ఆల్రెడీ కోర్టు వారే తనకి లాయర్ని అలాట్ చేశారండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో లీగల్ అసిస్టెంట్ని అపాయింట్ చేశారు. తనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున వాదించమని 14 రోజులు రిమాండ్ కస్టడీ. మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున ఎవరు లేరు అంటే వాదించమని కోర్టు తరపున లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీకు ఏమైనా ఆధారాలు వచ్చాయా సార్ ఈ కేసుకు సంబంధించి? ఏం లేదు. ఏ రకంగా మోసం చేసింది, ఏ రకంగా? అది ఏం లేదండి. రిమాండ్ కేసు డైరీ ఇప్పుడే ఇచ్చారు. అంతా పరిశీలించిన తర్వాత ఆమెకు బెయిల్ వేసి చూసుకొని ఆమె కేసును వాదించడానికి మేము ముందుకు వస్తాం. ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది సార్ అనుకోవచ్చు? చెప్పలేమండి. ఇది 30 రోజుల్లో కానీ 15 రోజుల్లో కానీ రావచ్చు. ఈమె పైన పెట్టిన సెక్షన్స్ ఎలాంటివి సార్? ఆడ అనుకోవచ్చా, మొగ అనుకోవచ్చా? మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? అది చీటింగ్ అండి. ఈమె చేసింది చీటింగ్ కేసు కాబట్టి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలో వాళ్ళు కోర్టు వారు తీసుకుంటారు. ఇప్పుడు పురుష జైల్లో ఉంటుందా, మహిళా జైల్లో ఉంటుందా? మహిళా జైలు అనేది పురుష జైలు అనేది మనం చెప్పలేమండి, డాక్టర్లు చెప్తారు, మేము చెప్పలేము. మీరు కోర్టుకి ఏమని విన్నపిస్తారు సార్? ఇప్పుడు జెంట్స్ జైల్లో ఉన్న పరిశానే, లేడీస్ జైల్లో ఉన్న పరిశానే, వీళ్ళకు ప్రత్యేక జైల్స్ లేవు కానీ వీళ్ళను పోలీసు వారు చూసుకుంటారండి. ఏ జైల్లో పెట్టాలి ఏందనేది పోలీసు వారు చూసుకుంటారు. మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉందా సార్ ఏమన్నా? ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే ఖచ్చితంగా కస్టడీ పోలీసు వాళ్ళు కోరే అవకాశం ఉంటుంది. మీరు చూసిన రిమాండ్ కాపీలో తీవ్రమైన సెక్షన్ ఏది ఉంది? 10 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్స్ 10 ఏళ్ల పైన లేదండి, 10 ఏళ్ల లోపల ఉన్న శిక్ష ఉంది. 10 ఏళ్ల లోపు అంటే మరి రిమాండ్ రిజెక్ట్ అవుతుంది కదా సార్? ఇప్పుడు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత అది పరిశీలనలో ఉంటుందండి. 10 ఏళ్ల పైన అంటేనేమో సెషన్స్ కోర్టుకి వెళ్తుంది, 10 ఏళ్ల లోపల అంటే జూనియర్ కోర్టులో ఉంటుంది. ఆమె గురించి ఆమె నాకు ఏం చెప్పలేదండి. కేసు పేపర్లు మాత్రమే ఇచ్చింది, నాకు సంబంధించిన బెయిల్ చూసుకోండి అని చెప్పింది. కేసు వాదించే స్తోమత తన దగ్గర లేదన్న విషయాన్ని కోర్టులో ఏమైనా చెప్పింది? కోర్టులో చెప్పింది. జడ్జి గారికి చెప్తేనే జడ్జి గారు నన్ను అపాయింట్ చేసిండు. నేను ఇక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎవరికి అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోతే నన్ను కోర్టు అపాయింట్ చేసే అధికారం ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఫర్దర్ ఎట్లా ప్రొసీడ్ అవుతారు? ఈ కేసులో ఎట్లా ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు? ఎప్పుడు మీరు బెయిల్ అయిపోతా ఉన్నారు? బెయిల్ నేను రేపు కానీ ఎల్లుండి కానీ బెయిల్ ఫైల్ చేస్తానండి, బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాను. ఇంతేనా సార్? ఇంతకుమించి ఏం జరగలేదు. ఈ రోజు కేవలం రిమాండ్ మాత్రమే. ఆమెకు 14 రోజుల రిమాండ్ కస్టడీ విధించింది కోర్టు, అంతే. ఆమెకు స్తోమత ఉంది కానీ ఏంటంటే ఆమె చెప్పడం అనేది కోర్టు వారికి చెప్పడం నాకు స్తోమత లేదు అని చెప్పింది కాబట్టి కోర్టు నమ్మి
నన్ను అపాయింట్ చేయడం జరిగింది. న్యాయస్థానాన్ని కూడా మోసం చేస్తుంది అనుకోవచ్చా? చెప్పలేమండి, తప్పుదోవ. తప్పుదో పట్టిస్తుంది అంతే. సార్ ఏ జైలుకి ఇప్పుడు ఏ జైలు సార్ ఏమంటే పంపించింది? ఈ పోలీస్ వారిని కంది జైలుకు పంపిస్తారు. ఇక్కడ నుంచి అయితే కోర్టు చేవెళ్ళ కోర్టు నుంచి ఏ కేసు అయినా కంది జైలు, పిఎస్ కంది జైలుకు. కంది జైలు. కంది. రైట్. ఓకే సార్. రైట్. ఈ కేసుకు సంబంధించి అఘోరి నాకు ఆ కేసు స్తోమత లేదని చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం. కేసు మోకిల్లా పోలీస్ స్టేషన్లో నమోదైంది. మొత్తం 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేస్తారు సార్. ఈ 6 సెక్షన్లో 10 ఏళ్లకు పైగా సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఈజీగా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? ఈజీగా బెయిల్ వచ్చే ఛాన్స్ లేదండి. 10 ఏళ్ళకు పైగానే ఉంటుంది ఇందులో శిక్ష. అది కోర్టు వారు పరిశీలించి తర్వాత కేసు పూర్వాపారాలు పరిశీలించిన తర్వాతనే శిక్ష అనేది ఉంటుందండి. ఇప్పుడు ఏముంటాయి? శిక్ష విధిస్తే ఏ రకమైన శిక్ష ఉంటుంది సార్ దీంట్లో? ఇట్లాంటి కేసులో ఓన్లీ చీటింగ్ కిందకే పరిగణలోకి తీసుకుంటున్నారా? కానీ దాంట్లో పోలీసులు మెన్షన్ చేసిన ఎఫ్ఐఆర్లో కత్తి చూపించింది, గన్ను చూపించింది, నన్ను బంధించింది, లోపల నన్ను బలవంతంగా 5 లక్షలు నా అకౌంట్లోకి వేసుకుంది అనేది కొన్ని స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్నటువంటి సెక్షన్స్ పెట్టారు.